నా ధన్యవాదాలు. ఇంతమంది ప్రశ్నించే గొంతుకులను ఒక వేదిక మీదకి వచ్చి మన ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ గారికి మద్దతుగా ఈ సంఘీభావ సభను ఏర్పాటు చేసినందుకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ, తెలంగాణ గొంతులపై ఆంధ్ర ఇనుప బూట్లు ఇంకెంత కాలం? ఇనుప బూట్లే కాదు, బుద్ధులన్న ఉరితాళ్ళు పేరుతో తెలంగాణ సమాజం ఐక్యంగా లేకపోతే నాగేశ్వర్ సార్ మీద ఒక కేసుగానే మనం భావిస్తున్నాం. కానీ ఎప్పుడు వాళ్ళు తెలంగాణలో ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ అక్కడ పాలకులు ఎంట్రీ అయ్యి కేవీఆర్ విషయంలో చూసినాం. ఈరోజు నాగేశ్వర్ సార్ గొంతు నొక్కి ఆయన కళానికి సంఖ్యలు వేస్తే ఈ తెలంగాణలో ఎవరు ప్రశ్నించే గొంతుకలు ఉండని ఒక భావిస్తూ ఏ టీం బి టీం ఎవరు చెప్పారు ఇంతకుముందు. గురు శిష్యుల ఈ రెండు ప్రభుత్వాలు వెడ్ చేసుకొని పరోక్షంగా నడిపిస్తున్నారనిపిస్తుంది ఈ సమాజంలో. మొన్నటి వరకు తులసి చంద్ గారి మీద కూడా ట్రోల్స్ చేస్తూ ఒక మహిళ అనే ఒక వినీత జ్ఞానం లేకుండా కూడా అక్కడ ప్రభుత్వం అక్కడ టీడీపీ పచ్చ బ్యాచ్ ట్రోలింగ్ చేస్తూ అనేక ఇబ్బందులకు గురి చేసింది. కానీ వాళ్ళ ప్రభుత్వ అధికారాలు ఉన్నంత వరకు ఈ అధికారం దిగిపోయినాక ఏం చేస్తారు? ఆంధ్రప్రదేశ్లో ఏమో వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన మాజీ ముఖ్యమంత్రి కదా, ఆయన విగ్రహాలు తొలగిస్తారు ట్రైన్లు పెట్టి. ఇక్కడ మళ్ళా అలా ఎన్టీఆర్ గారి విగ్రహాలు పెడతారు ఇక్కడ అమీర్పేటలో, హైదరాబాద్లో. అంటే తెలంగాణ అస్తిత్వం మీద ఎట్లా దాడులు చేస్తారో మనకు అర్థమవుతుంది. అంటే ప్రశ్నించే గొంతుకులను కేసులు పెడుతూ జైళ్ళకు పంపిస్తే వాళ్ళను అడిగేవారు ఈ తెలంగాణలో మళ్ళా చంద్రబాబు పరిపాలన పరోక్షంగా నడిపించడానికి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుందని నేను భావిస్తూ మన ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్కి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఆయన వెనుక ఉంటాం. ఖచ్చితంగా ఆయన మీద ఆంధ్ర ప్రభుత్వం ఏం చేసినా కూడా మేము పోరాటానికి సిద్ధమవుతామని తెలుసు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బాలన్న. ఈ సోషల్ మీడియా దాడికి మన దగ్గర మొట్టమొదలు బాగా తీవ్రమైన పదజాలంతో దానికి ఎదుర్కొన్నటువంటి తెలంగాణలో ఏ మూలలో ఎప్పుడైనా ఏ రాత్రి అయినా ఏ పగలైనా అది వాస్తవం నిజము, అది ప్రజల సమస్య అన్నప్పుడు ఒక 2-3 గొంతులు వినబడతాయి. దాంట్లో మా సంధ్యక్కది కూడా ప్రధానంగా వినబడతాయి. సోషల్ మీడియా దాడిలో ఇప్పుడే చెప్తున్నది, దాదాపు ఈ పవన్ కళ్యాణ్ టీం తోటి ఒక 8 గంటలు ఇక్కడి నుంచి లైవ్లో జనం చూసేటట్టుగా ఈ గతంలో మాట్లాడినటువంటి ప్రోగ్రాం ఒకటి ఇక్కడ జరిగిందని నేను ఇప్పుడు సంధ్యక్కను ఇప్పుడు అదే దాంట్లో అదే కోవకు మన నాగేశ్వర్ సార్ కూడా తీసుకొచ్చారు కాబట్టి నేను సంధ్యక్కను కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మిత్రులారా, తమ్ముడు పృథ్వీ ఈ అంశం తీసుకుని ఇంతమందిని ఇక్కడ సమీకరించినందుకు అభినందనలు తెలియజేస్తూ, నిజమే చాలా బాధగా అది మా వ్యక్తిగత సమస్య కాదు అని సరిపెట్టుకుని ఉన్నదే ఈ సోషల్ మీడియా దాడులు, ట్రోలింగ్లు, కేసులు. ఎన్నో కేసులు ఒక్కొక్కసారి ఒక దాడి జరిగిందంటే ఈ వాట్సాప్ యూనివర్సిటీలు పోస్టులు పెడితే అవి కనీసం 300-400 పోస్టులు కనిపిస్తాయి మనకి. ఆ తర్వాత ఇక అడ్డమైన చెత్త రాస్తారు. మా ఫోటోలు పెట్టి మా ఫోన్ నంబర్లు ఇచ్చి రాస్తే మాకు ఎన్ని కాల్స్ వస్తాయో ఒకసారి ఊహించుకోండి. కానీ మేము ఎప్పుడు సబ్జెక్టివ్గా రియాక్ట్ కాకూడదు. అంటే మడమ తిప్పొద్దంటే మనం రెస్పాండ్ అయినామంటే రియాక్ట్ అయినామంటే మేము భయపడుతున్నట్లుగా వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి మడమ తిప్పొద్దు అనుకున్నాం. అదే మా చెల్లి చందు తులసి మీద వచ్చినప్పుడు అందరం కలిసి మీటింగ్ పెట్టి గట్టిగా మాట్లాడాం. అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే సోషల్ మీడియా దాడి మన రాష్ట్రంలో లేదా మన తెలుగు సమూహాల్లో ఎప్పటి నుంచి చూస్తున్నామంటే బీజేపీ అధికారంలోకి వచ్చాక మొదలైంది. మా వ్యక్తిగత అనుభవాల్లో చూసుకుంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఎందుకు జనం చనిపోతారు అంటే ఆయన ఇచ్చే ఏం బంధు ఆరోగ్యశ్రీ అట్లాగే ఫీజు రియంబర్స్మెంట్ ఇంకెవరు ఇవ్వరానా, ఎందుకు భయపడతారు అని అట్లా మాట్లాడారు. ఎవరు చనిపోవద్దంటే అప్పుడు ఫోన్ల మీద తిట్టి వదిలిపెట్టారు. ఈ పోస్టులు ఈ కేసులు లేవు. ఇక నెక్స్ట్ మేము సినిమా ఇండస్ట్రీ ఇష్యూ టేకప్ చేసాం. జూనియర్ ఆర్టిస్టుల్ని చాలామంది యాక్టర్లని తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడాం. శ్రీరెడ్డి దాన్ని ఇష్యూని బ్రేక్ చేసినా దాన్ని నిజంగా కేసులు వేసి చివరి వరకు ఒక హై లెవెల్ కమిటీ వేసే వరకు తీసుకెళ్ళింది మేమే. అప్పుడు ఇక్కడ జరిగిన ప్రెస్ మీట్ తర్వాత మేము చిరంజీవిని ప్రశ్నించాము, అందరినీ ప్రశ్నించాం.
ఒక వెంకటేష్ మీద మాకు చెప్పలేదు. జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళ కథలన్నీ చెప్పారు. ఎవరెవరు ఏ కథలు చెప్పారేసి వీళ్ళేనా మొక్కలు అసలు మన తెలంగాణకి ఏం కర్మ? ఈ 2.5 కులాలు వీళ్ళైనా ముక్కులు, వీళ్ళ వారసులు, తాతలు ముత్తాతలు వీళ్ళేనా, ఇంకెవరు లేరా అని చెప్పి అందరినీ తిట్టినాం. ఇక చూసుకోండి, మేము మహా టీవీ పోతే ఆడుకొచ్చేసిండ్రు. ఈ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించేటువంటి మన తెలంగాణ పిల్లగాళ్ళందరినీ తీసుకుని వచ్చారు, మమ్మల్ని కొట్టడానికి వచ్చారు. అట్లా మాకు వ్యక్తిగత జీవితంలో ట్రోలింగ్ కానీ, దాడి కానీ, కేసులు కానీ పవన్ కళ్యాణ్ తోటే మొదలైనవి. ఇక అప్పటి నుంచి ఇక బీజేపీ ఇక చెప్పొద్దు, వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. సరే, ఈసారి టర్ను నేనైపోయినా, చందు తులసి అయిపోయింది, సూర్యపల్లి సుజాత అయింది, దేవ్ అయింది. ఇక ఇప్పుడు ఈసారి టర్న్ మా సార్కి వచ్చింది, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి. ఖచ్చితంగా నాగేశ్వర్ గారి మీద పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలని, ఈ దాడిని ఆపాలని, అట్లాగే మతుల్సమ్మ చెప్పినట్టు అఫీషియల్ సోషల్ మీడియా అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టిన పోస్టును వెంటనే తొలగించాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం ప్రగతిశీల మహిళా సంఘంగా. నేను ఒక 3 విషయాలు చెప్పాలనుకుంటున్నా. తెలంగాణ ఉద్యమ కాలంలో మస్తు తిట్టిన ఒక్కొక్క నాయకుల్ని ఎట్లా తిట్టిందంటే, మేము ఆపలేక చచ్చినాం, అట్లా అంత పర్సనల్గా తిట్టొద్దని బ్యానర్లు పెట్టుడు, తిట్టుడు. అసలు ఎవడన్నా నోరిప్పిండా, ఎవడన్నా కేసు పెట్టిండా? పెట్టలేదు. తెలంగాణ ఉద్యమ కాలంలో తిట్టిన తిట్లు ఆంధ్ర నాయకులు చంద్రబాబునే కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, చిరంజీవినే కావచ్చు, ఎవరూ తిట్టలేదు. కానీ అంత తిడితే కూడా ఎవరు స్పందించలేదు. తెలంగాణ వచ్చింది. ఒక 2 సంవత్సరాలు రేవంత్ రెడ్డి టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నాడు. 3వ సంవత్సరం తెలంగాణ నుంచి బిస్తర్ సర్దుకొని టీడీపీ వెళ్ళిపోయింది. మొత్తానికి పార్టీ ఏదో ఉన్నదంటే ఉన్నది, కానీ రేవంత్ అధ్యక్షుడిగా ఉన్నంతకాలం 2.5 ఏళ్ళు అఫీషియల్గా పోటీలు చేశారు, క్యాండిడేట్లను నిలబెట్టారు. తర్వాత బిస్తర్ సర్దుకుని వెళ్ళిపోతే ఆయన కాంగ్రెస్కి వచ్చిండు. ఇన్నాళ్ళు కేసీఆర్ ప్రభుత్వంలో కూడా మస్తు తిట్టినాం అనేక సందర్భాలు. వాస్తవానికి వాళ్ళంత తక్కువ స్థాయిలో, వాళ్ళంత భూతి పురాణాలతో మన రాజకీయాలు ఉండవు. మన దాంట్లో ఎన్ని లోపాలు ఉన్నా అంత నికృష్టంగా మనకు ఉండవు. అటువంటిది